కల్కి 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 ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. బిగ్గెస్ట్ సక్సెస్ సినిమాగా మారిన కల్కి రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకెళ్తుంది. అయితే కల్కి సినిమాకు సీక్వెల్గా తదుపరి పార్ట్ 2 కోసం అభిమానులకు చాలా క్యూరియాసిటీ పెరిగింది. అన్ని ముఖ్య భాషల నుంచి కీలక నటుల సమాహారంతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని భాషల ఆడియన్స్ని మెప్పించింది. అయితే కల్కి సినిమా క్లైమాక్స్లో భారీ ట్విస్ట్ ఇస్తూ పార్ట్ 2కి లీడ్ ఇచ్చి ఎండ్ కార్డ్ పెట్టేశాడు దర్శకుడు. ఈ నేపథ్యంలో కల్కి 2లో ఏం జరగబోతుంది, పార్ట్ 2 అసలు ఎప్పుడు వస్తుంది అని ఆలోచిస్తున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో కల్కి సినిమా నిర్మాత పార్ట్ 2 రిలీజ్ డేట్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఓ సినిమాని ఇతర భాషలకు చెందిన దర్శకులు, ప్రముఖులు అంత కొనియాడుతూ వస్తుండడం మరొక ఎత్తు అని చెప్పారు. కాగా మరి ఇంతలా సెలబ్రేట్ చేసుకున్న ఈ సినిమా సక్సెస్తో అయితే మేకర్స్ రివీల్ చేసిన పార్ట్ 2పై కూడా అందరిలో చాలా ఆసక్తి నెలకొంది. కాగా సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి బిగ్ స్టార్ కూడా కల్కి 2 కోసం వెయిట్ చేస్తున్నారని అశ్విని దత్ తెలిపారు. దీంతో కల్కి 2 కోసం అంచనాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి అసలు ఇన్నేళ్ల సమయంలో మేకర్స్ కేవలం ఒక మొదటి భాగాన్ని మాత్రమే షూట్ చేశారా? ఒకవేళ అంతే చేస్తే ఇక పార్ట్ 2 పూర్తి కావడానికి ఇంకెన్నాళ్ళు పడుతుంది అని చాలా ప్రశ్నలే ఉన్నాయి. అయితే ఇప్పుడు వైరల్గా ఈ పార్ట్ 2కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ సమాచారం బయటకు వచ్చిందని అశ్విని దత్ పేర్కొన్నారు. స్వయంగా నిర్మాత అశ్విని దత్ పార్ట్ 2 షూటింగ్ 60% పూర్తయిందని బిగ్ అప్డేట్ ఇచ్చారు. అలాగే రిలీజ్ ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు, కానీ ప్రస్తుతానికి ఉన్న బజ్ ప్రకారం అయితే ఈ సినిమా విడుదల వచ్చే ఏడాది కాకుండా ఆ మరో ఏడాది ఉంటుందని తెలుస్తోంది. అంటే కల్కి రెండో భాగం 2026లో వస్తుందని ఆయన వెల్లడించారు. ఇంకా మరింత ఇంట్రెస్టింగ్ సమాచారం ఏంటంటే ప్రభాస్ మరియు కమల్ నడుమ యాక్షన్ సీక్వెన్స్లు మైండ్ బ్లోయింగ్ లెవెల్లో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. మొత్తానికైతే పార్ట్ 1ని మించి మరింత గ్రాండ్ లెవెల్లో సినిమా రాబోతుందని చెప్పారు. అలాగే ఈసారి పార్ట్ 2ని అయితే ప్రపంచవ్యాప్తంగా మరింత చేరువయ్యేలా ఇంటర్నేషనల్ భాషల్లో కూడా విడుదల చేసేలా నాగ్ అశ్విన్ ఆయన టీం ప్లాన్ చేస్తున్నారని నిర్మాత తెలిపారు. కల్కి పార్ట్ 1 మూవీలో ప్రభాస్ రోల్ చిన్నగా ఉన్నప్పటికీ ఆయన అభ్యంతరం చెప్పలేదు. ఆయన సహకారం లేకపోతే కల్కి 2898 AD సినిమా బయటకు రాకపోయేది. అందుకే ఆయనను డార్లింగ్ అంటారు. కల్కి సినిమా బోర్డు పైకి కమల్ రావడం సర్ప్రైజింగ్ అనిపించింది. మిగతా వారందరినీ ముందు నుంచే ప్లాన్ చేశామని ఆయన చెప్పారు. దీనినే రీసెంట్గా కమల్ కూడా మెన్షన్ చేశారు. మరి చూడాలి, కల్కి రెండో భాగం ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు, ఆడియన్స్ ఉవ్విళ్ళూరుతున్నారు. ఇప్పుడు పార్ట్ 1 అయితే భారీ వసూళ్లతో దుమ్ము లేపుతూ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తుంది. కాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోనేలు అత్యంత కీలక పాత్రలు పోషించగా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లాంటి యంగ్ నటీనటులు కూడా కీలక పాత్రలు పోషించారు. అలాగే సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి సంగీతం అందించిన విషయం తెలిసిందే.